నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వినందు. సంచలనంగా మారిన అసల తరుణ్ హత్య కేసులో ఏం జరిగింది, ఏంటనేది మాట్లాడడానికి మా ప్రతినిధి లక్ష్మీ దుర్గ లైన్‌లో ఉన్నారు. లక్ష్మీ దుర్గ చెప్పండి అసల ఈ హత్యకు ప్రధాన కారణాలేంటి? మనం ముందుగా చూసుకుంటే అంటే గంజాయి సప్లై చేసే ఒక గ్యాంగ్ వల్ల ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది షరీఫ్ అనే గ్యాంగ్ అంటే గ్యాంగ్ కి లీడర్ షరీఫ్ అనే చెప్తున్నారు. షరీఫ్ గ్యాంగ్ లో ఒక 40-50 మంది వరకు ఉంటారట. అతను ఎప్పుడు కూడా అంటే ఇప్పటికే చాలా హత్యలు చేశాడు అని మనం ఏదైతే హత్యకు గురైన తరుణ్ పేరెంట్స్ తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. అతని మీద చాలా కేసులు ఉన్నాయని. అసలు తరుణ్ హత్యకి కారణం ఏంటంటే గతంలో బోనాలు పండుగ సందర్భంగా ఎవరైతే ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ షరీఫ్ అనే అతను తరుణ్ కి పరిచయం అయ్యాడట. బోనాలు సమయంలో ఒక గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ టైంలో ఎప్పుడైతే బోనాల సమయంలో వీళ్ళకి గొడవ జరిగినప్పుడు తరుణ్ పేరెంట్స్ కానీ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా వెళ్ళి అతనికి సారీ చెప్పడం, అతని కాళ్ళు మొక్కులు ఇవన్నీ చేశారట. అంటే గొడవలు వద్దు, ఇక్కడిక్కడే మనం కాంప్రమైజ్ అయిపోదాము, ఎటువంటి గొడవలు వద్దు, అంటే ఎవరికి లాస్ జరిగినా గానీ అందరూ బాధపడాలని చెప్పి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి అక్కడికి రాజు కుదిర్చినట్టుగా అయితే వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు చెప్పిన విషయం. ఓకే. మీరు వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడారు కదా! అసలు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఈ విషయం గురించి? బోనాల సమయంలోనే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అంటే తరుణ్ పేరెంట్స్ ఏం చెప్పారంటే బోనాల సమయంలోనే ఎంత కాంప్రమైజ్ చేసినా కానీ ఖచ్చితంగా తరుణ్‌ని నేను చంపే తీరుతానని అతను గట్టిగా చెప్పాడు అని షరీఫ్ చెప్పినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అప్పుడు ఆ సమయంలో ఇది ఇక్కడితో వదిలేద్దామని వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. బోనాల తర్వాత నుంచి ఇప్పుడు ఏదైతే పండుగ రోజు నైట్ ఈ హత్య జరిగిందో అప్పటి వరకు ఎటువంటి గొడవలు లేవు, మా వరకు రాలేదని పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగిందమ్మా? ఎట్లా జరిగింది ఈ హత్య? ఏం లేదు, మా బాబుకి ఆయనకి ఏం గొడవ లేదు మేడం, ఏం లేదు. బోనాల రోజు గొడవ అయిందంట, ఎవరితో అయింది. ఎవరితో అయితే మా బాబుని మా ఇంటి పై నుంచి బీర్ సీసాలు పళ్ళగొట్టినారు. ఎందుకు గొడవ చేస్తున్నాం, మేము కాంప్రమైజ్ కూడా వెళ్ళినాం మేడం. మేము అక్కడ వెళ్తే మా బాబుని ఇద్దరు మనిషిని పంపించాడు. నవరాత్రిలో ఉన్నాము, మీరు ఏం తినలేదు, మీకు బిర్యానీ తినిపిస్తా, పార్టీ ఇస్తా అని పిలిపించాడు మేడం. ఇద్దరిని పిలిపించి తీసుకెళ్ళి బండరాయితో కొట్టి చంపేశారు మేడం. నా కొడుకుని, ఒకటే కొడుకు మేడం, నాకు ఎవరు లేరు, వాడే సాదే తోడు నాకు. నేను ఎట్లా బతకాను మేడం ఇప్పుడు? నాకేం అండక లేదు. ఆయనను చంపేయాలి మేడం, నా కొడుకుతో పాటు ఆయనను కూడా చంపాలి, ఊరి చేయాలని, ఎన్కౌంటర్ చేసేయాలి. నేను బతకలేను మేడం. నాకు ఓపిక కూడా లేదు. ఒకటే కొడుకు, చూసేటోడు వాళ్ళ డాడీకి కూడా హార్ట్ పేషెంట్ మేడం. ఒక కూతురు ఉంది, ఎట్లా బతకాలి నేను? నాకేం ఆధారం లేదు. నా కొడుకుని తీసుకెళ్ళి చంపేసిండు, కాంప్రమైజ్ చేసి. నేను ఏం చేయనమ్మా, మీ అమ్మాయికి మీ అబ్బాయికి ఏం చేయను, మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు మేడం. నాకు ఏం గొడవ లేదు మేడం. వాళ్ళకి ఏముందో ఏమో. ఎప్పుడు ఫోన్ పల్లగొట్టాడు మా బాబుది. ఎందుకురా ఫోన్ పల్లగొట్టావు, కాంప్రమైజ్ చేసుకోండి, ఫోన్ ఇప్పిస్తా అన్నాడు, ఇప్పియలేదు. 18,000 ఇచ్చాడు మేడం. 18,000 మేము, మా బాబు వద్దు మా మమ్మీ ఎందుకు తీసుకొని కాంప్రమైజ్ చేస్తున్నావు అన్నాడు. ఆయన చేసుకొని మా బాబుకి మళ్ళీ చంపేశాడు మేడం. ఆయన పిలిపించి మరీ చంపేశాడు. నవరాత్రి అయింది, నెక్స్ట్ డే పిలిపించి చంపేసిండు నా కొడుకుని. నేను ఎలా బతకను మేడం? నేను ఏం చేయాలన్న గురించి చెప్పారు నిర్మల గారు. అప్పుడు గొడవ జరిగింది బోనాల టైంలో, ఆ టైంలోనే ఖచ్చితంగా చంపేస్తాను, అప్పుడే చంపేస్తాను కూడా బెదిరించాడు మేడం. ఇంకా ఇద్దరికి ఇప్పుడు పిఎస్లో కూడా ఇద్దరికి చంపేస్తా అని బెదిరిస్తున్నాడు మేడం. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి చంపేస్తా అని అంటున్నాడు. ఇంకా ఇప్పుడు పిఎస్లోనే ఉన్నాడు మేడం. నేను మా బాబుని చంపేస్తా అంటే నేను కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చాను మేడం. అయితే ఇమీడియట్లీ పిఎస్ వాళ్ళు పంపించారు. ఆయన పారిపోయాడు. అప్పటికి వాళ్ళ డాడీని తీసుకొచ్చి 2 days వేసారు. ఆ పగతో నా కొడుకుని ఏం చేశాడో ఏమో మేడం. అంతేగాని ఏం లేదు, నా కొడుకు తనకి ఏం గొడవ లేదు, ఏం లేదు. బెదిరించిన కంప్లైంట్ ఇచ్చాను మేడం. పోలీసు వాళ్ళు మేము చూస్తాము, ఏం చేయమని చెప్పారు మేడం. ఇక ఏం లేదు, న్యాయం కూడా లేదు. పోలీసు వాళ్ళు కూడా ఏం న్యాయం చేస్తలేరు. ఏం చేయాలి మేడం? ఎట్లా బతుక ఏమో చూస్తామని అంటున్నారు మేడం, కానీ ఏం చూస్తారో ఏమో. ఆయనకైతే ఉరి శిక్ష చేయాలి మేడం. నా కొడుకుని చంపినట్టు ఇంకెవరికైనా చంపుతాడు మేడం. అందరికీ న్యాయం జరగాలి. చంపేస్తానని బెదిరించిన తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత ఈ మధ్యలో కొద్ది రోజులు అతను సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఏమన్నా గొడవకు వచ్చి? ఏం గొడవకు రాలేదు మేడం. ఎప్పుడు గొడవ లేదు. ఇప్పుడే నవరాత్రి అయినాక మీకు బిర్యానీ తినిపిస్తా, పార్టీ ఇస్తా అని పిలిపించాడు. అంతే, పిలిపించి మరీ చంపేశాడు మేడం నా కొడుకుని. ఇంకే గొడవ లేదు, ఎప్పుడు గొడవ పడలేదు. ఎందుకు చేశాడో ఏమో మేడం, నాకేం తెలియదు. నాకు కూడా ఇంట్లో మా బాబు ఏం చెప్పలేదు, ఏ విషయం చెప్పలేదు. గొడవ అయింది కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఏ గొడవ లేదు. ఏదైనా గొడవ ఉంటే నాకే చెప్తాడు మా బాబు వచ్చి. ఏం చెప్పలేదు మేడం.
ఏం జరిగింది అసలు నవరాత్రి రోజు? అంటే అతని హత్య చేసిన రోజు ఏం జరిగింది? మీరు ఇంట్లో ఉన్న తరుణ్ ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాం మేడం. మా కుల దేవత అది తులజాదేవి పూజ ఉంది మేడం. మేమందరం పూజలోనే ఉన్నాం. 4 o'clock వరకు ఉన్నాము. ఇక్కడే తిన్నాడు, ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. 2 మనిషిని పంపించాడంట 4 o'clock. పంపించి మరి అక్కడ చంపేశాడు మేడం. ఇంకేమి కాంప్రమైజ్ చేస్తా అని పిలిపించినాడు అంట. మా బాబుకి బిర్యానీ తినిపిస్తా, కాంప్రమైజ్ కూడా చేసుకుందామని పిలిపించి చంపేశాడు. అంతే, ఇక ఏం లేదు మేడం. నేను ఎట్లా బతకను మేడం? ఒకటే కొడుకు మేడం నాకు. చూసే చూడే చంపేసినారు మేడం. నేను ఎట్లా బతకను ఇప్పుడు? బాబుని కాంప్రమైజ్ అని మేడం మీరే న్యాయం చేయాలి. కాంప్రమైజ్ అని పిలిపించినప్పుడు మీ బాబు తరుణ్ ఒక్కడే వెళ్ళాడా? తరుణ్తో పాటు ఇంకెవరైనా వెళ్ళాడు, ఇంకెవ్వరు వెళ్ళలేదు మేడం. ఒక్కడే వెళ్ళాడు. ఆయనతో పాటు ఎవ్వరు లేదు. ఏమైందో ఒక్కడే వెళ్ళిపోయాడు, ఇంకెవ్వరు లేరు. చాలా మందికి మా అందరికి ఫోన్ చేశాడంట కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. ఆ రోజు అందరు పండుకున్నారు 4 o'clock 5 o'clock. ఎవరు కాల్ చేశారు మీకు? మా బాబు అందరికీ చేస్తాంట. మా ఫ్యామిలీలో బాబుకి తీసుకువెళ్ళారో వాళ్ళే వచ్చి చెప్పినారు, కాల్ చేసి చెప్పినారు. మళ్ళీ మా బాబు కూడా ఫోన్ చేశాడంట కానీ ఎవ్వరు లేపలేదు మేడం. ఆ రోజు ఎవ్వరు లేరు. నైట్లో హత్య జరిగిన దగ్గర ఇప్పుడు షరీఫ్ తో పాటు ఎంతమంది? 40 మంది ఉన్నారంట మేడం. వాళ్ళ గ్యాంగ్ మొత్తం. వాళ్ళు ఒక సైకో ఉన్నాడంట మేడం. సైకో లాగా ఉంటాడు. 40 మందికి 14 మందికి చంపాడంట మేడం మర్డర్ చేసి. నేను ఇక 2కి చంపిస్తా అని బెదిరిస్తున్నాడంట. ఇప్పుడు నా కొడుకుని ఇప్పుడు ఏం చేయను మేడం? మాకు 4 o'clock 4:30 వరకు తెలిసింది మేడం. మాకు అప్పుడు వెళ్ళేసరికి మా బాబు చనిపోయి ఉన్నాడు మేడం. చంపేశారు నా కొడుకుని. తర్వాత పోలీసులకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు మీరు? పోలీసు వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. 4:30 వరకు వచ్చేసారు అందరూ. వాళ్ళే తీసుకొచ్చి ప్రైమ్ హాస్పిటల్ వేస్తే అప్పటికే చనిపోయాడు మేడం మా బాబు. అంతే మేడం. పోలీసులు వాళ్ళని ఇప్పుడు ఆయననే సరెండర్ అయిపోయినంట వచ్చి మేడం. ఆయననే వచ్చేసిండు. పిఎస్లో వచ్చి నేనే చంపినాను వచ్చేసిండు. ఇంకా 40 మంది ఉన్నారు. రాహుల్ అతను బండారాయి ఇచ్చిండంట మేడం. బండారాయి ఇచ్చి ఇక్కడ చెస్ట్ మీద మా బాబు ఎమ్మెల్యే కొడుకంట. మా బాబు చెస్ట్ మీద కూర్చొని మరి ఇట్లా రాయితో బండరాయితో కొట్టిండంట మేడం. వాడు ఎంత ప్రాణం ఇదైందో. నాకు మమ్మీ మమ్మీ అన్నాడేమో. నేను ఎట్లా బతకను? నా కొడుకుని బండరాయితో పెట్టి కొట్టి చంపేసినారు. నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నా ఒకటే కొడుకు చూసేవాడిని చంపేసినారు. వాళ్ళ డాడీ కూడా హార్ట్ పేషెంట్. ఇప్పుడు నేను ఎలా బతకాను? నాకు ఏం అండగా లేదు. నా కొడుకే నాకు అండగా ఉండే. నా కడుపు కాలిపోయింది. అన్ని ఊరి శిక్ష ఇవ్వండి మేడం. ఆయన ఎన్కౌంటర్ చేయండి, లేకపోతే నాకైనా ఇచ్చండి. నేనైనా చంపేస్తా వాడికి నా కొడుకుతో పాటు. నేను ఎలా బతకాను ఇప్పుడు? నాకు ఏం ఆధారం లేదు. ఒక్కడే కొడుకు. హైట్ ఉంటాడు మేడం మంచిగా. వాళ్ళ డాడీ కన్నా హైట్. నేను వాడిని చూసి మురుస్తుంటే ఇప్పుడు ఎవరిని చూసి మురచాలి మేడం? నేను ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు. అప్పటికే చనిపోయి ఉన్నాడు మేడం. పోలీసులు కూడా న్యాయం చేస్తామమ్మా అంటున్నారు కానీ ఏం న్యాయం చేస్తలేరు మేడం. చేస్తా అని అంటారు. ఆయన చంపాలి మేడం. నాకు మా కొడుకుతో పాటు చంపేయాలి, లేకపోతే నాకైనా ఇచ్చేది నేనైనా చంపేస్తా మేడం. సో అంటే ఒక మొబైల్ విషయం గురించి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఒక మొబైలే మెయిన్ రీజన్ అనేది కూడా ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు ఫ్యామిలీలో జరిగిన గొడవ అయితే అదే నందు. ఏంటంటే ఆ మొబైల్ విషయంలో అప్పుడు గొడవ జరిగింది. తన మొబైల్ డ్యామేజ్ అయితే పిఎస్ కి వరకు విషయం వెళ్ళింది. అక్కడ గొడవ పడ్డారు. ఆ తర్వాత పిఎస్ లో అతని ఒక 3 రోజులు ఉంచారు అన్నట్టు సమాచారం మనకు ఇప్పటి వరకు తెలిసిందైతే. సో ఆ మొబైల్ డ్యామేజ్ అయినందుకు అతనితోనే డబ్బులు ఇప్పించారు పోలీసు అని చెప్తున్నారు. ఆ సమయంలో కూడా సరే క్లియర్ గా చెప్పాడట, నాతోనే నువ్వు డబ్బులు రికవరీ చేయిస్తావా, ఖచ్చితంగా నిన్ను చంపే తీరుతాను, ఇందులో ఎలాంటి సందేహం లేదని షరీఫ్ అప్పుడే బెదిరించినట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే అతను మళ్ళీ బెదిరించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి ఇప్పుడు గొడవలు లేవు కాబట్టి అంత సర్దు అడిగిందని అందరూ అనుకున్నారు. ఇక ఒక పక్కన అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంతమంది పోలీసులు హై సెక్యూరిటీ మధ్యలో అసలు ఈ హత్య ఎలా జరిగిందంటారు? అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ కులదేవతని పూజించుకున్నారు పండుగ రోజు. అక్కడ అంతా జరిగింది. చాలా మంది ఉన్నారు. రావణ దహనం జరిగింది అక్కడ గ్రౌండ్స్ లో, ఎస్ఆర్ నగర్ గ్రౌండ్స్ దగ్గర. అదంతా జరిగిన తర్వాత తెల్లవారుజాము 2 గంటల వరకు ఫ్యామిలీ మెంబర్స్ తోనే తరుణ్ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ పూజ కార్యక్రమాలు అవన్నీ ముగించుకొని వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. తరుణ్ కూడా వాళ్ళతో పాటు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి తన ఇంట్లో తను నిద్రపోతున్న సమయంలో ఎవరైతే తరుణ్ కి అలాగే షరీఫ్ గ్యాంగ్ కి ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటి కింద, ఎవరైతే తరుణ్ ఇల్లు ఉందో హత్యకు గురైన తరుణ్ ఇంటి కింద వచ్చి వాడు కాల్ చేయడం జరిగింది. మనం కాంప్రమైజ్ చేస్తున్నాము, షరీఫ్ పిలుస్తున్నాడు, మందు పార్టీ చేసుకుందాం, ఎందుకంటే ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి మందు పార్టీ చేసుకుందాం, అక్కడే రాజీ కుదుర్చుకుందాం అన్న విధంగా వాళ్ళిద్దరు పిలిస్తే తరుణ్ ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా వెళ్ళాడు. అప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది ఏంటంటే,
2:30 గంటల సమయంలోనే వచ్చాం కాబట్టి మళ్ళీ అంటే కూడా వీళ్ళిద్దరికి ఓన్లీ మొబైల్ ఇష్యూలో గొడవలు మాత్రమేనా? లేకపోతే ఏమైనా అమ్మాయిల విషయం గాని, ఏదైనా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? నాకు ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం మేరకు అమ్మాయిల విషయం అనేది అసలు వాళ్ళ టాపిక్ ఇందులో లేదు. ఓకే. ఆ షరీఫ్ అనే అతను కొంతమంది గ్యాంగ్ వేసుకుని తిరుగుతుంటాడు. ప్రతి ఒక్కళ్ళు తనకి సలాం చేస్తూ ఉండాలని. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కి తను గంజాయి సప్లై చేస్తూ ఉంటాడని ఒక ప్రచారం అయితే ఉంది. తను పెద్ద రౌడీ షీటర్ గా కూడా అతని పేరు పిఎస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తరుణ్ వాళ్ళ పిన్ని కీర్తి గారు ఉన్నారు, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. సో కీర్తి గారు, అంటే ఇప్పటివరకు బంధువులు కానీ తరుణ్ వాళ్ళ మదర్ గాని చెప్పిన దాన్ని బట్టి అయితే అతను ఇంకా ఇంకొక ఇద్దరిని చంపాలని పిఎస్లో ఉండేటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? మేడం ఏం లేదు మేడం, మా చిన్న కొడుకు బాబు చంపేసినాడు పిలిచి. ఒక్క హాఫ్ అన్ అవర్లో బాబు డెడ్ బాడీ పంపించేసినాడు వాడు, షరీఫ్ అని గాడు. షరీఫ్ ఇంకా రాహుల్ ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరినీ పట్టుకోవాలి. వాళ్ళ పేర్లు మాకు తెలియదు మేడం. మాకేం తెలుసు మేడం ఫ్రెండ్స్ పేరు? పిల్లలు చెప్పరు, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పరు మేడం. మేము అడగము. ఫ్రెండ్స్ దగ్గర వెళ్తున్నామంటే సరే నాన్న వెళ్ళి వచ్చేయండి అని అంటాం, అంతేగాని మీరు వెళ్ళి కొట్లాడుకోండి, మీరు వెళ్ళి చంపుకోండి అది ఇది అని మేమైతే పేరెంట్స్ అయితే నేర్పం కదా మేడం. షరీఫ్ వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తారేమో కానీ మేము నేర్పియం మేడం అట్లాంటిది. బోనాల రోజే చాలా పెద్ద గొడవ అయింది మేడం. బోనాల రోజే తరుణ్ చచ్చిపోతుండే మేడం. నేను మా అక్క ఇద్దరు ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళినాం, సైదులు సార్కి కంప్లైంట్ ఇచ్చినాము. ఇక్కడే పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద కట్టెలు, ఆ బ్యాక్ సైడ్ నుంచి సీసలు, బీడ్ సీసలు అన్నీ బిల్డింగ్ మీద వేసినారు మేడం. అయితే మా బాబు కిందికి వచ్చినాడు, మా తరుణ్ అందరు ఫ్రెండ్స్ అందరు పైన ఉన్నారు. వాళ్ళు కిందికి వస్తే మాకేమో మా చిన్న బాబు వచ్చి చెప్పినాడు. నేను మా అక్క ఇద్దరం ఉన్నాము అక్కడ కూర్చున్నాము. అయితే చిన్న బాబు వచ్చి ఇలా తరుణ్కి కొడుతున్నారని పిన్ని తరుణ్కి కొడుతున్నారని చిన్న బాబు వచ్చి చెప్తే నేను మా అక్క ఇద్దరం ఈఎస్ఐ కోట్రాస్ లోపల వెళ్ళినాం. చాలామంది ఉన్నారు వాళ్ళు, గ్యాంగ్ చాలామంది ఉన్నారు, ఒక 40-50 అక్కడ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు. మాకే చెప్తున్నారు వాళ్ళు డైరెక్ట్గా నాకు మా అక్కకి తరుణ్కు ఐసా भी मार डालता हूँ, तरुण को नहीं छोड़ता हूँ అని అంటున్నాం. నక్కో బేటా ऐसा नक्को कर, तू भी हमारा ही बेटा है, उन्हों भी हमारा ही बेटा है, उसको भी मारे तो भी हमारा ही पेट जलता, तुम्हारे को मारे तो भी हमारा ही जलता बेटा, दोस्ती कर लो, अच्छा रहो, कि मरने के बाद में क्या हासिल करने का है. గొడవ ఏం కాలే మేడం. అసలు ఏం జరిగిందో ఏంటిది అనేది మాకు తెలియదు మేడం. వీళ్ళు ఫోన్లో ఏదో తిట్టుకున్నారంట మేడం, ఒట్టి ఫోన్లోనే. ఫస్ట్ ఏమో గ్రౌండ్లో ఏమో 2 days బ్యాక్ ఏదో గ్రౌండ్ ఉంటుందంట మేడం, అమీర్పేటలో జిహెచ్ఎంసీ గ్రౌండ్. ఎక్కడో గొడవ అక్కడే అయిందాక, ఇక్కడ గొడవ అయిందంట. అయితే ఆయనకు చూసి అంట నమస్తే చేయాలంట, కాలు మొక్కాలంట, ఆయన కాలు కడగాలంట, అన్నీ చేయాలంట, లేకపోతే కొడతాడంట మేడం మా పిల్లలకి. ఆయన అసలు ఎవరో కూడా మాకు తెలియదు మేడం. షరీఫ్ అని అది ఆయన మాకు తెలియదు మేడం, చెప్పలే. అంటే గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కలిసిండో ఏమో మాకు అవన్నీ చెప్పలే మేడం. తరుణ్ కూడా మేము కూడా అంత పట్టించుకోలేదు. అయితే బోనాల రోజు అసలు బోనాల రోజే చచ్చిపోతుండే తరుణ్. నేను మా అక్క ఉండకపోతే చచ్చిపోతుండే ఆయన. అయితే మేము వెళ్ళి ఇద్దరం పట్టుకున్నాము. ఆయనకు కూడా కాలు మొక్కి ఆయనకు కూడా సారీ, ఆయన తరపున మేము సారీ చెప్తున్నాం, నాన్న వెళ్ళిపో, వద్దు, ఒకటే కొడుకు ఉన్నాడు అక్కకి, వెళ్ళిపో అని నేను కూడా చెప్పిన, అక్క కూడా చెప్పింది. అక్క కూడా ఇలా చేయి పెట్టింది, జానే దో బేటా, తరుణ్ కు కుచ్ భీ హువా తో సజా మై దిలాతి, తెరేకు కుచ్ భీ కరా తో మై సజా దిలాతి అని కూడా చెప్పింది మా అక్క కూడా. అయినా కానీ ఆయన సరే అంటే అని చెప్పేసినాడు. సరే అంటే ఠీకే అని పంపించేసినాడు మాకిద్దరికి. పంపించేసి మళ్ళీ ఏమో ఇలా పగ పెట్టుకున్నాడు మేడం. అంటే షరీఫ్ ఒకటే కాకుండా ఈ హత్య వెనక ఇంకెవరైనా ప్రధాన సూత్రధారులు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా పేర్లు బయటకు వస్తున్నాయా? వ్యక్తుల పేర్లు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉందనేది తెలియదు, బట్ అందరినైతే ఖచ్చితంగా శిక్షించాలని చెప్తున్నారు. హత్య జరిగిన రోజు తనని 3:30 గంటల ప్రాంతంలో తన ఫ్రెండ్స్ వచ్చి పిలిచిన తర్వాత ఇంట్లో అందరూ కూడా వాళ్ళు కూడా 2:30 వరకు పూజా కార్యక్రమాలు పాల్గొని వచ్చారు కాబట్టి తర్వాత వాళ్ళు నిద్రపోతున్నారు. తరుణ్ని ఫ్రెండ్స్ పిలిస్తే తరుణ్ బయటకు వెళ్ళాడు. తరుణ్ ఇంటి బయటికి వెళ్ళిన అరగంట లోపే హత్య జరిగినట్టు తెలుస్తుంది. అందులో ఇక్కడ హత్య ఏ విధంగా జరిగింది అంటే మద్యం సేవించడానికి పిలిచారు. తరుణ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తను మద్యం సేవిస్తున్నప్పుడే ఒక 40 మంది వరకు తరుణ్ పేరెంట్స్ చెప్తున్న వివరాల ప్రకారం రిలేటివ్స్ ఫ్రెండ్ సర్కిల్. అంటే అక్కడ ఉన్న 40 మంది కూడా షరీఫ్ ఫ్రెండ్స్ ఏనా? అవును, వాళ్ళంతా కూడా షరీఫ్ గ్యాంగ్ అని చెప్తున్నారు. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా షరీఫ్ ఒక 40 మందిని ఇప్పుడు వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. అంటే షరీఫ్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తూ ఉంటాడు అండ్ ప్రీవియస్ ఏమైనా ఈయనకి నేర చరిత్ర లాంటివి ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయని అయితే చెప్తున్నారు నందు. ఎందుకంటే ఒక 14 మంది వరకు తను హత్య చేశాడని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తరుణ్ హత్య జరిగిన తర్వాత తనంతట తానే వెళ్ళి లొంగిపోయాడని పేరెంట్స్ చెప్తున్నారు. షరీఫ్ తనంతట తానే పిఎస్ కి లొంగిపోయాడని. అక్కడ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ చెప్తుంది ఏంటంటే పిఎస్ లో ఉండి కూడా ఇంకొక ఇద్దరిని నేను హత్య చేయాలి, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా చంపేస్తాను, ఆ తర్వాత అప్పుడు నేను మీకు లొంగిపోతాను, నేను ఇక్కడ ఉన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని చంపే తీరుతాను అంటున్నారు. గతంలో కూడా అతను కొన్ని ఓకే. హత్యలు చేశాడన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే అసలు దీని గురించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ దర్యాప్తులో ఏం తేలింది? తరుణ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారంటారు. ఇక్కడ తరుణ్ వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో తను ఎప్పుడైతే చంపుతానని వార్నింగ్ ఇచ్చాడో అప్పుడేదో తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారు, కానీ అప్పుడే పోలీసులు పటిష్ట చర్యలు తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీసుల నిర్లక్ష్యం ఉందని వాళ్ళు కొడుకును పోగొట్టుకున్న బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యం ఉందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు హత్య జరిగిన తర్వాత మాకు ఆధారం లేదు, ఏంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అంటే చెప్పడానికి కూడా ఎంత బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మర్డర్ జరిగింది. సో అతన్ని ఒక 40 మంది కలిసి బండరాళ్లతో రాళ్లు అతని మీదకి విసిరేస్తూ ఒక వ్యక్తి అంటే షరీఫ్ అనే చెప్తున్నారు, అతని కింద పడేసి అతని మీద కూర్చొని బండరాయి, ఇంకొకటి బండరాయి అందిస్తే బండరాయితో అతని తలపైన మోది చంపేశారు. ఇంత కిరాతకంగా అంటే చెప్పడానికి కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా బిహేవ్ చేసిన అంటే ఇంకొక ఇద్దరిని చంపుతాను అంటే ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాడా? లేకపోతే బయట వ్యక్తుల గురించి షరీఫ్ మాట్లాడాడు అనే అంటే దాని అందులో గురించి ఏమైనా క్లారిటీ ఉందా? షరీఫ్ అంటే ఎవరైతే తరుణ్ ఉన్నాడో తరుణ్ వాళ్ళ రిలేటివ్ సంబంధించి ఒక బాబు ఉన్నాడని, అంటే తరుణ్ వాళ్ళ పిన్ని మనం మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది, మా బాబు కూడా హ్యాండిక్యాప్, అతను కూడా చంపేస్తానని చెప్పాడని. సో ఆ ఇద్దరు ఎవరైతే అతను ఇంకో ఇద్దరు చంపాల్సి ఉందని షరీఫ్ చెప్పాడో ఆ ఇద్దరు ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఈ విషయంలో పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి, లేకపోతే మీ వల్ల కాకపోతే షరీఫ్ ని మాకు అప్పగించండి, మేమే అతన్ని చంపేస్తామని క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత షరీఫ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానివ్వండి, మీరు అన్నట్టు మిగతా వాళ్ళ కజిన్స్ కి కూడా ఏమైనా ప్రాణహాని ఉంది అని మనం అనుకోవచ్చా? ఇంకా ఎంతమంది అయినా చంపుతాడు, అతను బయటకు వస్తే మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్తున్నారు. అలాగే ఏ తల్లిదండ్రులు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి రాకూడదని వాళ్ళ పేరెంట్స్ అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా అతను బయటకు వస్తే మాత్రం అంటే గతంలో కూడా అతను కొన్ని మర్డర్స్ చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు దానికి సంబంధించి తేల్చాల్సి ఉంది. ఎందుకంటే రౌడీ షీటర్ గా తన పేరు రౌడీ షీటర్ లిస్ట్ లో తన పేరు ఉంది కాబట్టి, సో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ బయటకు వదిలితే ఇంత దారుణంగా తమ బిడ్డని చంపేశాడు, ఇంకెంతమంది తల్లులకి ఇటువంటి బాధ మిగులుస్తాడు. ఖచ్చితంగా అతను శిక్ష పడాలి, అతను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. మీ వల్ల కాకపోతే అతన్ని వదిలేస్తే మేమే ఏం చేయాలని చేస్తాం, మాకు మేమే న్యాయం చేసుకుంటామని చెప్తున్నారు. ఓకే. అంటే పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? ఆల్రెడీ తను కొన్ని మర్డర్‌లు చేశాడు. ఇలా గంజాయి సప్లై చేస్తున్నాడు. 40 మంది గ్యాంగ్ వేసుకొని తిరుగుతున్నారు అని మీరు చెప్తున్నారు. అసలు పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆల్రెడీ కొన్ని మర్డర్‌లు చేసి వచ్చిన ఆయన పైన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో గతంలో ఏమేం జరిగాయన్న దాని మీద అది పోలీసులే డీటెయిల్స్ చెప్పాల్సి ఉంది నందు. వీళ్ళు ఎవరైతే హత్యకు గురైన తరుణ్ పేరెంట్స్ చెప్తుంది మాత్రం అటువంటి పోలీస్ స్టేషన్ లోనే అతను మరికొంతమందిని చంపుతాను, తర్వాతే వచ్చి మీరు అంటే ఇక్కడ మీరు నన్ను అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా నేను అనుకున్న ఇద్దరిని చంపే తీరుతారని చెప్పడం, పొలిటికల్ సపోర్ట్ ఉంది అన్న ఒక వాదన అయితే ఫ్యామిలీ మెంబర్స్ తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకే పోలీసులు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు అని చెప్తున్నారు. ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ.